ఇవన్నీ కలగలిపితే మరి విద్యావంతుల యొక్క పని. కాబట్టి ఈనాటి బాలలు బాలికలందరూ కూడా మంచి విద్యను అందుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ రైట్ కూడా మరి 2009లో వచ్చిన తర్వాత ఈ మోడల్ స్కూల్ కూడా ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు మన ములుగు నియోజకవర్గంలో దాదాపుగా 3 మోడల్ స్కూల్స్ కూడా తీసుకురావడానికి వారు కృషి చేయడం జరిగింది. ఈ మన బండారపల్లి కానీ వెంకటాపురం కానీ చల్వాయి దగ్గర కానీ మరి వారి యొక్క చొరవతోటి ఆ రోజు మనకి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ రైట్ లో మరి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఖచ్చితంగా విద్య అనేది వాళ్ళ హక్కు, ప్రైమరీ రైట్, ప్రాథమిక హక్కు. కాబట్టి మనం ఎవరికి సీటు లేదని ఎవరికి ఎడ్యుకేషన్ ఇవ్వమనేటువంటి వివక్షత కానీ అవాయిడ్ చేయడం కానీ విద్య నుంచి మనకి ఎలాంటి రైట్ లేదు. అది రాజ్యాంగము మరి ఇచ్చినటువంటి హక్కు బాలలకు బాలికలకు. కాబట్టి ఎడ్యుకేషన్ రైట్ కంపల్సరీ మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. అదే కాకుండా ఈసారి మన పంచాయతీరాజ్ శాఖలోనే ఉన్నటువంటి మరి సెల్ఫ్ ద్వారా మహిళా సంఘాలకు దాదాపుగా 30,000 మంది మహిళలకు కుట్టు మిషన్ వర్క్ కూడా వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం పంపిణీ చేసేటువంటి బట్టలని యూనిఫామ్స్ అన్ని కూడా మన మహిళలే చేసేది. ఎందుకంటే ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చే కంటే మహిళలకు ఇవ్వడం ద్వారా వాళ్ళకు కూడా ఒక ఉపాధి ఉంటుంది, సకాలంలో కూడా మనం పని తీసుకోగలుగుతాం, ఎక్కువ మందికి పని కల్పించిన వాళ్ళం అవుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మరి మహిళలకే కుట్టు వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో మరి ఎవరు పుట్టినా సరే ఒక పేరుకు ఒక జతకు 50 రూపీస్ ఇచ్చేది, కానీ ఈసారి 75 రూపీస్ ఇచ్చి ఆ మహిళలకు కుట్టుగులి పెంచడం కూడా జరిగింది. కాబట్టి మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. బుక్స్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా ఈ 15 రోజులలో మిగతా కూడా కంప్లీట్ చేస్తాం. అదే కాకుండా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా నేనే ఉన్నా. దాంట్లో కూడా ఈసారి ఒక కీలకమైనటువంటి నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. మనము అంగన్వాడీ సెంటర్స్ చూస్తే కేవలం ఫీడింగ్ వరకు పిల్లలకు తీసుకొస్తాం, మంచి అంటే ఫీడింగ్ చేస్తాం, తినబెడతాము, ఆటలు పాటలు. కానీ మనం అదే నర్సరీ కోసం, అదే ఎల్కేజీ కోసం, అదే యూకేజీ కోసం లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూళ్ళలో డొనేషన్స్ కడతాము. అట్లా వద్దు, మన అంగన్వాడీ సెంటర్లనే మనము నర్సరీ స్కూల్స్ గా మార్చి ఏబిసిడీలు లేదా ఇంగ్లీష్ మీడియం కూడా నేర్పించాలనే లక్ష్యంతో ఈ దఫా 30,000లో 15,000 స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం అంగన్వాడీ సెంటర్స్లలో నర్సరీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం. నర్సరీని మనం స్టార్ట్ చేస్తున్నాం. మన పిల్లలు ఎక్కడికో పోవడం కాకుండా వాస్తవానికి అది కూడా ఎక్కడ చేస్తున్నామంటే ప్రైమరీ స్కూల్, ఇట్లా మనకు ఊళ్ళో ప్రైమరీ స్కూల్ ఉంటుంది, అక్కడ ఇది కూడా పెట్టడం ద్వారా ఇప్పుడు తమ్ముడు 5 ఏళ్ళు ఉంటాడు, చెల్లె 3 ఏళ్ళు ఉంటుంది. మరి తమ్ముడిని స్కూల్ పంపిస్తే చెల్లె ఇంటికాడ ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఒకే స్కూల్ పక్క పక్కన ఉంటే తమ్ముని అన్న చూసుకుంటారు, తల్లిదండ్రులకు కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ కూడా ఏబిసిడీలో నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మన ఊళ్ళో ఫస్ట్ క్లాస్ నుంచి మన అదే స్కూల్లో పక్కన చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని మరి ఒక మంచి ప్రణాళిక సీఎం రేవంత్ రెడ్డి గారు, సంబంధిత శాఖ మా సెక్రటరీస్ మేమందరం. నాకు ఇంతకు ముందు కూడా కరుణ గారు విద్యాశాఖ కమిషనర్ గా ఉండే, ఇప్పుడు నా దగ్గర సెక్రటరీగా ఉంది. మన వరంగల్ జిల్లా కూడా ఒకప్పుడు కలెక్టర్గా పనిచేసింది. వారందరి ఆలోచన, సీఎం గారి ఆలోచన అంతా ఒక కొత్త విధానాన్ని రూపొందించుకున్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా కొంచెం మహిళలకు బాధ్యత తప్పి పిల్లలందరూ కూడా పుట్టిన సంవత్సరం పిల్లగాడు కూడా ఎక్కడ ఉండాలనేటువంటి దానికోసం కూడా ఒక ట్రస్ట్ లాంటిది కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మహిళలను ఫ్రీగా చేస్తే వాళ్ళు మన ఉపాధి వాళ్ళకి వస్తుంది, 4 రూపాయలు సంపాదించుకుంటారు. ఇప్పుడు ఒక అబ్బాయి కోసం అవసరమైతే పిల్లోడు పడిపోకుండా కాపాడాల్సి వస్తుంది, లేదా అమ్మ కూలి పోకుండా ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. అట్లా వాళ్ళు ఒక 400-500 రూపాయలు లాస్ అవుతుంటారు పర్ డే. కాబట్టి అట్లాంటివి కూడా లేకుండా మరి కొత్తగా కూడా ఇవాళ నర్సరీ స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది. నర్సరీ నుంచి మరి ప్రతి ఊర్లో ప్రతి స్కూల్లో సందడి ఒక పండుగ వాతావరణం స్టార్ట్ అయ్యడం జరిగింది బడిబాట ద్వారా. అదేవిధంగా ముఖ్యంగా స్కూల్స్ అన్ని కూడా రీఓపెన్ తోటి
మరి మొదటి రోజే దాదాపుగా 15 నుంచి 18 లక్షల వరకు కూడా యూనిఫామ్స్ రాష్ట్రం అంతా మరి విద్యార్థులకు అందించేటువంటి కార్యక్రమం. అదేవిధంగా స్కూల్ కూడా ఒక పండుగ వాతావరణంలో రీఓపెన్ చేసుకొని మరి పిల్లలు స్కూళ్ళలోకి వెళ్తున్నామంటే ఒక బెంగ, ఇంట్లో ఆట పాటలు, అమ్మ నాన్న, ముఖ్యంగా హాస్టల్లో ఉండేటువంటి పిల్లలకు ఇంకా నెల రోజుల దాకా అంటే హోమ్ సిక్ కూడా ఉంటుంది కొంచెం, అయ్యో అమ్మ నాన్న వదిలిపెట్టి వచ్చినామని. ఈ క్రమంలో ఒక మంచి వాతావరణాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇది 2వ రోజు మన ములుగు జిల్లాలో ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఉన్నటువంటి సోదరుడు శ్రీనివాస్ గారికి, మరి సభాధ్యక్షురాలు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన కలెక్టర్ గారు, ఎంపీపీ శ్రీదేవి గారు, అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపాల్ గారు, మన అడిషనల్ కలెక్టర్ గారు శ్రీజ గారు, ఆర్డీఓ గారు, డిఓ గారు, ఇతర స్టాఫ్ అందరికీ, మరియు ఎంయూలు, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారందరికీ, పత్రికా మీడియా సోదరులకు, మరి స్టాఫ్ అందరికీ, స్టూడెంట్స్ ముఖ్యంగా అందరికీ శుభాకాంక్షలు, వెల్కమ్ చెప్తా ఉన్నాం స్కూల్లోకి. మరి మనస్ఫూర్తిగా మనం ఏ పండుగ జరిపినా జరపకపోయినా స్కూల్ పండుగలు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్కూల్ అనేది ఒక పండుగ లాగా ఉంటేనే పిల్లలు కూడా మరి సంతోషంగా ఉంటారు. ఆ సంతోషం ఒక 1 ఇయర్ ఈ స్కూల్ అకాడమిక్ ఇయర్ వరకు కూడా కొనసాగే విధంగా వాళ్ళ యొక్క గుర్తులు, మేము పలానా రోజు మళ్ళీ స్కూల్లోకి వచ్చినప్పుడు మేము ఈ రకంగా సెలబ్రేషన్ చేసుకున్నామనే ఒక సంతృప్తి ఉంటుంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా, టీచర్స్ ముఖ్యంగా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.